మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రెజెంట్ బర్డ్ ఫ్లూ ఎంత కలకలం రేపుతుందో మనం చూస్తున్నాము. బర్డ్ ఫ్లూ వైరస్తో చాలామంది ఫారం కోళ్ళు అయితే చనిపోవడం మనం చూస్తున్నాము. ఆల్రెడీ తెలంగాణలో చాలా వరకు ఆంక్షలు అయితే విధించారు. అలాగే మన ఆంధ్రాలో కూడా స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ మన వైజాగ్ భీమిలి నియోజకవర్గం మధురవాడలో అయితే ఉన్నాం. మధురవాడలో అసలు చికెన్ షాపుల దగ్గర జనాలు ఎలా వస్తున్నారు, ఏంటి, ఇంకా చికెన్స్ మన కోల్డ్ సేల్ అనేది ఎలా జరుగుతుంది, ఏంటనేది మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉందండి ప్రెజెంట్ కండిషన్? ఇంకా సేల్ నడుస్తుందా? ఎలా జరుగుతున్నాయి అసలు? ప్రెజెంట్ కండిషన్ అయితే బాగలేదమ్మా. ప్రెజెంట్ వైరస్ అనేది మన వైజాగ్ అయితే ఏ వ్యాప్తి లేదు. బట్ ఈ టీవీలో న్యూస్ చూసి చాలా మంది కస్టమర్లు భయాందోళనకు గురయ్యి వ్యాపారం అనేది అసలు జరగట్లేదు. సో మన వైపు అనేది ప్రెజెంట్ ఏ వ్యాప్తి చెందలేదు. బట్ ఈ పేపర్లో సోషల్ మీడియాలో మన కస్టమర్లు అయితే చూసి కొంచెం భయం వల్ల వ్యాపారం అనేది జరగట్లేదు. మధురవాడకి ఎక్కడి నుంచి కోల్డ్ వస్తాయి అసలు? ప్రెజెంట్ మన మధురవాడ ఏరియాకి ఆనందపురం, కొత్త వలస, శ్రీకాకుళం అటువైపు నుంచే కోల్డ్ వస్తున్నాయి అందరికి. ప్రెజెంట్ మన వైపు అయితే అలాంటి కేసులు ఏమి నమోదు అవ్వలేదు, ఎక్కడే అవ్వలేదు, అంతా బాగానే ఉన్నాయి. మేము షర్ట్ల విషయానికి వచ్చినా రోజు శానిటైజేషన్ చేస్తున్నాం. కోల్డ్ విషయంలో కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఈ టీవీలో వచ్చే న్యూస్ చూసి, పేపర్లో చూసి కొంచెం ఎవరైతే కస్టమర్లు ఉన్నారో భయాందోళనకు గురయ్యి అందరికి వ్యాపారాలు అనేది తగ్గాయి ప్రజెంట్. కోల్డ్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? కోల్డ్ తీసుకునేటప్పుడు కోడ్ అనేది ఎలా ఉంది, దాని పొజిషన్ ఎలా ఉంది చూసే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. కోడి బాగుందా లేదా మినిమం 2-3 డేస్ మన దగ్గర ఉండే విధంగానే చూసుకుంటాం. కోల్డ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ యొక్క న్యూస్ వల్ల అందరికీ వ్యాపారాలు అనేది తగ్గాయి. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తుంది తినచ్చు అని, కానీ ఈ వచ్చే న్యూస్ వల్ల చాలామంది భయపడుతూ ఎవరు ముందు రావట్లేదు. సో ఒక 3-4 డేస్ నుంచి వ్యాపారాలు ఎవరికీ లేవు, అందరూ భయం వల్ల. కానీ ప్రజెంట్ మనవైతే ఏ వ్యాప్తి చెందలేదు, అది అందరూ గమనించాలి. ఓకే, చూస్తున్నారు కదా, మన వైజాగ్ మధురవాడకి వచ్చే కోళ్ళన్నీ ఇటువైపు నుంచి శ్రీకాకుళం, పలాస ఇటు సైడ్ నుంచి వస్తున్న కోళ్ళు అనమాట. ప్రజెంట్ అక్కడ కండిషన్ బాగానే ఉంది, అక్కడ కోళ్ళకి ఎటువంటి వైరస్ లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తీసుకునేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారు. ఏదైనా సరే ప్రజల్లో అప్రమత్తం ఎక్కువ ఉండడంతో ఎక్కువగా చికెన్ షాపులకి రావడం అయితే తగ్గించారు. ఎనీవే మనం జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిదని అయితే అనుకుంటున్నాం. నమస్తే.